రాయలసీమ ప్రజలకు న్యాయం మరింత చేరువ కావాలంటే కర్నూలులో ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాల్సిందేనని రాయలసీమ న్యాయవాదుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. శాశ్వత బెంచ్ కు బదులుగా మొబైల్ లేదా సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంటే అది రాయలసీమ ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు శాశ్వత పరిష్కారం కాదని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని అమలు చేసి ఈ అంశంపై నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని న్యాయవాదులు కోరుతున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. ఈ డిమాండ్ కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. దశాబ్దాలుగా రాయలసీమ న్యాయవాదులు, ప్రజా సంఘాలు, పౌర సమాజం ఈ అంశంపై ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. హైకోర్టు ప్రధాన కేంద్రానికి దూరంగా ఉన్న రాయలసీమ ప్రజలు న్యాయపరమైన అవసరాల కోసం తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడం, సమయం, ధనం వెచ్చించాల్సి రావడంతో సాధారణ ప్రజలపై అదనపు భారం పడుతోందని న్యాయవాదులు చెబుతున్నారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనకు 2024 నవంబర్లో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని న్యాయవాదులు గుర్తు చేస్తున్నారు. అనంతరం శాసనసభలో కూడా ఈ అంశానికి మద్దతుగా తీర్మానం జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో రాయలసీమలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న డిమాండ్ కు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయనే ఆశలు వ్యక్తమయ్యాయి. శాశ్వత బెంచ్ ఇవ్వాలి, మాకు సర్క్యూట్ బెంచ్ వద్దు అనే దాని మీద మేము ఈరోజు రాయలసీమ న్యాయవాదులతో చర్చించి దానిలో ఒక డెసిషన్ తీసుకొని ఫ్యూచర్ అజెండా ఏమి, మనం ఏ విధంగా పోవాలి, ఎలా పోవాలి, ఏం యాక్షన్ తీసుకోవాలి, ఏం అజిటేషన్స్ చేయాలి అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరిగిన తదనంతరము దాన్ని తీసుకున్న అజెండాలో ముఖ్యాంశములు ఏమి అనేది మేము రాయలసీమ న్యాయవాదుల తరపున, అందరి తరపున తీసుకున్నాక దాన్ని మేము ఫాలో కావడం జరుగుతుంది. కర్నూలులో మొబైల్ లేదా సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేసే అంశంపై వార్తలు వెలువడడంతో రాయలసీమ న్యాయవాదుల్లో ఆందోళన మొదలైంది. సర్క్యూట్ లేదా మొబైల్ బెంచ్ ద్వారా కొన్ని సందర్భాల్లో హైకోర్టు సేవల్ని కర్నూలుకు తీసుకురావచ్చని, అయితే అది శాశ్వత న్యాయ సంస్థ ఏర్పాటుతో సమానం కాదని న్యాయవాద జేఏసీ అభిప్రాయపడింది. వారాల క్రితం కర్నూలులో పర్యటించిన మంత్రి నారా లోకేష్ 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పడుతుందని ప్రకటించారు. యువగళం పాదయాత్రలో తానిచ్చిన హామీలన్నీ గుర్తున్నాయన్నారు. హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయండి అని కోరారు. వాళ్ళకి ఒకటే చెప్పా, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. ఆనాడు నేను హామీ ఇచ్చా, కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖ కర్నూలు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రావడంపై న్యాయవాదులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని, ఆ మేరకు హైకోర్టు బెంచ్ మాత్రమే ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరుతున్నారు.